హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే గనక తిరుమలలో నైట్ వ్యూ. లిటరలీ చెప్తున్నా, నైట్ టైం అయితే ఖచ్చితంగా చూడాలి. నిజంగా తిరుమల అలా వీధుల్లో నడుస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే 3 days కంటిన్యూస్గా తిరుమలలోనే ఉన్నాము. ఎందుకు తిరుమలలోనే ఉన్నాము అని అంటే చెప్పాను కదా రీజన్. మేము ఎలాంటివి ఏమీ బుక్ చేసుకోకపోవడం వల్ల మాకైతే లేట్ అయిపోయింది. లేకపోతే ఒకరోజు ముందే మేము రావాల్సింది, కానీ ఒకరోజు లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఏమనుకున్నా అంటే, స్వామివారు నువ్వు ఎలాగో రావడం లేట్గా వచ్చావు కదమ్మా, 3 days ఇక్కడే ఉండు అని చెప్పినట్టు అనిపించింది. సో అందుకని మేమైతే 3 days తిరుమలలోనే ఉన్నాము. ఇంకా 3 days తిరుమలలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసాము మ్యాక్సిమం. మేము జపాలి ఒక్కటి చూడలేదు, కింద అలివేలు మంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుందంట, అదొక్కటి చూడలేదు తప్ప మిగిలినవన్నీ చూసేసాము మ్యాక్సిమము. పైన తిరుమలలో నైట్ వ్యూ అయితే నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంటుంది. మేమైతే ఒక లాస్ట్ నైట్ మొత్తం మేము రేపు వెళ్ళిపోతాము అన్నటప్పుడు నైట్ మొత్తం ఇంకా తిరుమల మొత్తం వీధులన్నీ తిరిగాము. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడ చూసినా గోవింద నామాలు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా తిరుమల ప్లాన్ చేస్తే టైం పెట్టుకొని ఖచ్చితంగా 3 or 4 days ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇక్కడైతే మా హస్బెండ్ నా చేయి పట్టుకుంటున్నారని మా హనీ కూడా అలాగే చేస్తుంది.